అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూనిస్. నేను కిరణ్. ఈరోజు శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు ఏ విధంగా ఇప్పుడు చూద్దాం. మరి వార్తల్లోకి వెళ్లే ముందు నేటి మాట చూద్దాం. పెద్దపల్లి రాజగారు రాసినటువంటి నేటి మాట. ఇక నేటి మాట చూసినట్లయితే మనం ఇంకా వెనుకటనే ఉన్నాం, కుల మతాలతో విడిపోతున్నాం, జ్యోతిష్యాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్నాం, పేర్లు మార్చుకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, దొంగ బాబాలకు వంగి వంగి దండం పెడుతున్నాం, గ్రహణం పడుతుందంటే ఇంకా అన్నంలో పచ్చిగడ్డి వేసుకుంటున్నాం, ఆత్మీయ బంధాలను మర్చిపోతున్నాం, స్వార్థపు దారులో పయనిస్తున్నాం, ఎన్నేళ్లు బ్రతుకుతామో తెలియకుండా జీవితం మీద ఆశలు పెంచుకుంటున్నాం, జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోతున్నాం, డబ్బు ఆస్తులను చూసి మురిసిపోతున్నాం, రంగురంగుల రాజకీయ పార్టీల జెండాల కింద నలిగిపోతున్నాం, నాయకులు చెప్పే అబద్ధాల ముచ్చట్లకు తలలూపుతున్నాం, ఇప్పటికీ ఓటు అమ్ముకోవడానికే మొగ్గు చూపుతున్నాం, అగ్రవర్ణాల పరిపాలనలో బానిసలుగా బతుకుతున్నాం, మన జీవితానికి ఓ సార్థకత లేకుండానే వైకుంఠ ధామాలకు ప్రయాణం అవుతున్నామని చెప్పేసి మన పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మరి మంచి మాట అయితే చూడవచ్చు. మరి నిజంగా మరి ఇప్పుడు ప్రజెంట్ రోజులలో మాత్రం ట్రెండ్ అయితే అట్నే నడుస్తుందని చెప్పవచ్చు. మరి మన జీవితం ఎంత ఉందో తెలియకుండా మన జీవితాన్ని వేరే వాళ్ళ కోసం మరి ఎవరి కోసమో మన కోసం మనం బతకకుండా తల్లిదండ్రులను వదిలేసి ఫ్యామిలీని వదిలేసి మరి ఏదైతే పార్టీలు ఉంటాయో వాటికి కింద బానిసలుగా చేసుకుంటూ సో మన జీవితం ఎట్లా పోవాలి అనేది దాన్ని మర్చిపోయి మరి దానికి విరుద్ధంగా బతుకుతున్నామని చెప్పేసి మనకైతే ఆ మాటకు సంబంధించి అర్థం అని చెప్పుకోవచ్చు. రైట్. ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇక ప్లాస్టిక్ భూతం మన జీవితంలో ఒక భాగమైంది. అది లేందే ఏడా పుడమిలో పువ్వే, జలంలో తామర పువ్వే, నిప్పులో తారా జువ్వే, నింగిలో వాయువై గాలిలో కాలుష్యమై నీ వెంటే ఉండి నీడలా వెంటాడుతుంది ప్లాస్టిక్ భూతం. పొద్దున లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు ప్లాస్టిక్తోనే మిళితమై కొనసాగుతున్న జీవితం. ఛాయ్ కప్పు ప్లాస్టిక్, టిఫిన్ చేసే ప్లేట్ ప్లాస్టిక్, నీళ్లు తాగే బాటిల్ ప్లాస్టిక్, భోజనం చేసే ప్లేట్ ప్లాస్టిక్, ఇక స్నాక్స్ తెచ్చే కవర్ ప్లాస్టిక్, జ్యూస్ తాగే గ్లాసు ప్లాస్టిక్, ప్రతిరోజు కార్యకలాపాలకు ప్లాస్టికే, నిత్యం వ్యాపార సరఫరాలకు ప్లాస్టికే. ప్లాస్టిక్ భూతాన్ని పారదోలకపోతే మానవాళి మనుగడకే ముప్పు తెలిసి నివారించకపోవడం మన తప్పు అని చెప్పేసి బాలు కత్తుల గారు అయితే మరి ఇక్కడ మరి పొద్దున్న నుంచి రాత్రి దాకా, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు మనం యూజ్ చేసేటి ప్రతి ఒక్కటి కూడా ప్లాస్టికే ఉంటుంది. మరి తాగేసినటువంటి వాటర్ బాటిల్ దగ్గర నుంచి చాయ్ కప్పు కాడ నుంచి కూడా రాత్రి తినేటువంటి ప్లేట్ వరకు కూడా మరి ఏదైతే చాలా మంది ఇప్పుడు ఉద్యోగాలు చేసినటువంటి ఏమంటారు జనరేషన్ ఇది. అయితే ఇంట్లో వండుకునేటువంటి టైం లేక బయట ఫుడ్ స్టాల్స్లలో లేదంటే రోడ్డు పైన తినేటువంటి ఆ గిన్నెలు కూడా ప్లాస్టికే. మొత్తం కూడా ప్లాస్టిక్తోనే మనము అయితే బ్రతుకు జీవనం కొనసాగిస్తున్నామని చెప్పుకోవచ్చు మొత్తం మీద అయితే. దానివల్లనే ఈ క్యాన్సర్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎస్. ఇక మరి సీనియర్ జర్నలిస్ట్ గంటా సోమన్న గారు రాసినటువంటి మరి ఈరోజు ఆర్టికల్ అయితే ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. కవిత లిల్లిపుట్ వ్యాఖ్యలు దేనికి సంకేతం అంటున్నారు. అయితే గులాబీ శిబిరంలో గుబులట. ఇక మరి రాజకీయ వ్యూహమా ఇక లిక్కర్ కేసులో జైలు జీవితం గడిపిన కవిత బెయిల్పై విడుదలై వచ్చాక తన రాజకీయ భవిష్యత్తుపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా తీసుకుంటున్న కార్యాచరణ ద్వారా అర్థమవుతుంది. గతంలో తండ్రికి రాసిన లేఖ బహిర్గతమైన తర్వాత ఆమె నిర్ణయాల్లో మార్పు మొదలైంది. అయినా ఇప్పటి వరకు కేవలం తండ్రి అన్నపై మాత్రమే అసంతృప్తి ఉందేమోనని పార్టీ శ్రేణులు ప్రజలు కూడా భావించారు. కానీ మొదటిసారి కుటుంబేతర వ్యక్తిని, అది కూడా కేసీఆర్కు అత్యంత సున్నితంగా మెలిగే పార్టీ సీనియర్ నేతపై శృతి మించి లిల్లుపుట్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్లో కలవరానికి గురి చేస్తున్నాయి. ఇక రాజకీయ వ్యూహమా రాచపుండ అంటూ ఇంకో చూద్దాం. ఇక కవిత వ్యాఖ్యలు గులాబీ పార్టీలోని అంతర్గత రాజకీయ పరిణామాలను తేటతెల్లం చేస్తున్నాయి. జగదీష్ రెడ్డి లిల్లుపుట్ అంటూ సంబోధిస్తూ నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ఆయనే కారణమని ఆరోపించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా లేక గులాబీ పార్టీలో రాచుకున్న రాచపండును సూచిస్తుందా తెలియక జిల్లాలోని పార్టీ పెద్దలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కవితని ఒంటరి చేయడానికి పార్టీలోని పెద్దలు కుట్రలు చేస్తున్నారని, వారి ఆదేశానుసారమే ఈ లిల్లుపుట్ మాట్లాడుతున్నారని, అయితే ఏదో ఒక రోజు అందరూ తప్పకుండా బయటకు వస్తారని చెప్పడం కుటుంబ రాజకీయ పరంగా సాహసోపేతమైన వ్యాఖ్యలుగానే చూడాలి. కవిత ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం జగదీష్ రెడ్డి ఇటీవల కవిత గురించి మాట్లాడుతూ కేసీఆర్ శత్రువుల మాటలను కవిత వల్లెవేస్తోందన్నారు. దాంతో జగదీష్ రెడ్డి చేసిన విమర్శలకు ప్రతిస్పందనగా కవిత కాస్త ఘాటుగానే రియాక్ట్ అయినట్టుగా అనిపిస్తోంది. దానికి జగదీష్ రెడ్డి కూడా స్పందించిన కేటీఆర్ బిడ్డ కావడంతో ఆచితూచి మాట్లాడడం గమనార్హం. మరి రీసెంట్గా మరి జగదీష్ రెడ్డి గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది లిల్లుపుట్ అంటూ. ఇక ఎప్పటి నుంచి అయితే మరి ఇక ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీలో చాలా కుటుంబ కలహాలు నెలకొన్నాయని చెప్పేసి అయితే ఇక క్లారిటీ అయితే రావడం జరిగింది. అయితే
జగదీష్ రెడ్డి గారు కూడా మరి కవిత పైన కూడా కొంచెం ఘాటుగానే స్పందించాలనుకున్నా కూడా కేసీఆర్ గారికి కూతురు కాబట్టి మరి కొంత ఆచితూచి మాట్లాడడం అయితే జరిగింది అన్నట్టు వార్త. ఇక ఈ వ్యాఖ్యలు వ్యక్తిగత రాజీనామా దాడిగా కనిపిస్తున్నాయని ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పార్టీ సీనియర్ నేత జగదీష్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను ప్రశ్నించడం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నిందించడం ద్వారా ఆయన రాజకీయ స్థానాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుటుంబ కలహాలను ఎత్తి చూపుతుంది. ఇక పార్టీలో రేగిన అసంతృప్తి, కవిత జగదీష్ రెడ్డి వ్యాఖ్యల వెనుక పెద్ద నాయకుడి కుట్ర ఉందని ఆరోపించడం ద్వారా పార్టీలోని కొంతమంది నాయకులు తనకే వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది పార్టీలో అంతర్గత చర్చకు దారితీసింది. తనపై విమర్శలు చేసేటప్పుడు బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడంపై కవిత ఆవేదన వ్యక్తం చేస్తూ ఇంటి ఆడబిడ్డగా తనను ప్రస్తావించుకొని పార్టీ కార్యకర్తలు ప్రజల్లో సానుభూతిని సృష్టించే ప్రయత్నం కనిపిస్తుంది. ఇదే సమయంలో కవిత తన అన్న కేటీఆర్ను ఉద్దేశించి నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలో అసంతృప్తిని రేకెత్తేచి ఉన్నాయి. కవిత కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలు నర్మగర్భంగా ఉన్నప్పటికీ ఇది బీఆర్ఎస్లో నాయకత్వ పాత్రల చుట్టూ జరిగే అంతర్గత చర్చలకు తెరపైకి తెస్తుంది. కవిత తన రాజకీయ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి లేదా పార్టీలో తన ప్రభావాన్ని చూపడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు అని కూడా భావించాలి. సో మొత్తానికైతే మరి టీఆర్ఎస్ పార్టీలో మరి కొంత అంతర్గత వివాదాలు అయితే మరి జరుగుతున్నాయని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి రీసెంట్గా ఒక 2 నెలల క్రితం చూసుకుంటే మరి కవిత మరి బయటకు వచ్చేసినట్లుగా మరి జాగృతి ఏదైతే ఉందో ఆమె స్థాపించిన జాగృతిని దాన్ని విస్తృతం చేసి మరి దాంతో మరి ఆమె రాజకీయంగా ముందడుగు వేసే ప్రయత్నం కూడా జరుగుతుందని మనకైతే ఖచ్చితంగా అనిపిస్తుందని చెప్పొచ్చు. మరి మొత్తానికైతే బీఆర్ఎస్లో ఏం జరుగుతుందనేది ఇంకా మరి పూర్తిగా తెలియని సమాచారం అనుకుంటా. ఇక పార్టీలో సమన్వయ లోపం, కవిత ప్రెస్ మీట్లో పార్టీ నాయకులు తమకు మద్దతు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక కేటీఆర్ను కొంత హాస్యాస్పదంగా ప్రస్తావించడం పార్టీలో కమ్యూనికేషన్ లేదా సమన్వయ లోపాన్ని సూచించే అవకాశం లేకపోలేదు. అయితే కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్లో అంతర్గత కలహాలు లేదా రాజకీయ నాయకత్వ స్థానాల కోసం పోటీని సూచిస్తున్నాయి. జగదీశ్వర్ రెడ్డి కవితపై విమర్శలు చేయడం, దానికి ఘాటుగా స్పందించడం ద్వారా పార్టీలో కొంతమంది నాయకుల మధ్య ఇంతకాలం దాగి ఉన్న అసమ్మతి బహిర్గతమైంది. ఈ వివాదంపై కేటీఆర్ ఎలా స్పందిస్తారనేది ప్రస్తుత రాజకీయాల్లో చర్చకు దారితీస్తుంది. ఇక మీడియా దృష్టిని ఆకర్షించడం పార్టీ ఐక్యతపై ప్రభావం, కవిత వ్యాఖ్యలు మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఒక వ్యూహంగా కూడా ఉండవచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును ఆమె రాజకీయంగా తిరిగి జనం దృష్టిలోకి రావడం, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది. కవిత జగదీష్ రెడ్డిపై చేసిన విమర్శలు, ప్రతి నాయకుల మౌనంపై ఆమె వ్యక్తం చేసిన అసంతృప్తి బీఆర్ఎస్ పార్టీలో ఐక్యత లోపించినట్టుగా చూపిస్తుంది. ఇది రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వంటి రాజకీయ సవాళ్లకు పార్టీ ప్రతికూలంగా మారవచ్చు. కవిత వ్యాఖ్యలు కేటీఆర్ కూడా సవాలుకు మారకపోయినా మరి పార్టీలోని ఇతర నాయకుల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను బహిర్గతం చేస్తున్నాయి. కేసీఆర్ ఈ వివాదాన్ని ఎలా చూస్తారనేది ఆయన నాయకత్వ పటిమను బీఆర్ఎస్ భవిష్యత్తును నిర్ణయించవచ్చు. మొత్తంగా చూస్తే కవిత వ్యాఖ్యలను బీఆర్ఎస్లోని అంతర్గత రాజకీయ వ్యక్తి లక్ష్యాలను మరియు పార్టీలోని ఐక్యత లోపాన్ని సూచించే సంకేతాలుగా చూడవచ్చు. జగదీష్ రెడ్డిపై ఆమె చేసిన ఘాటు విమర్శలు పార్టీలోని అసమ్మతిని బయటపెట్టాయి. అయితే కేటీఆర్పై నర్మగర్భ వ్యాఖ్యలు కుటుంబ రాజకీయాల లోతును బహిర్గతం చేశాయి. కవిత తన స్థానాన్ని బలోపేతం చేసే ప్రయత్నంగా కనిపించే ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్లో గుబులు పుట్టిస్తున్నాయని అయితే మరి చెప్పొచ్చు అని చెప్పేసి మరి గంటా సోమన్న గారు అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మరి మొత్తానికి నిజంగా చూస్తే మరి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది కూడా మరి పార్టీలకు సంబంధించిన వాళ్ళకే అర్థమవుతలేదు. మరి నేను చూసుకున్నట్లయితే అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అయితే మరి పార్టీకి అయితే రాజీనామా చేశారు. మరి మొత్తానికైతే పార్టీకి రాజీనామా చేసి మరి బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు కూడా మరి తన ఒకరైతే కార్యకర్తతో అయితే ఫోన్ లైన్లో మాట్లాడిన ఆడియో అయితే మనకైతే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి ఆయనతో పాటు ఇంకా చాలామంది కూడా మరి ఇట్లాగే పార్టీకి రాజీనామా చేసి మరి వేరే పార్టీలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు కూడా మరి గువ్వల బాలరాజు అయితే ఫోన్ కాల్లో మరి ఇతర మీడియా సంస్థలకు అయితే చెప్పడం కూడా జరిగింది. ఇంకా మొత్తానికైతే మరి బీఆర్ఎస్లో మరి ఏం జరుగుతుంది అనేది ప్రజలకు అటు నాయకులకు కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మరి రైట్, ఇంకా ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తల్లోకి అయితే మనం వెళ్దాం. ఇంకా ముందుగా ఆదిలాబాద్ సంబంధించి వార్తలు కనుక చూస్తే మేమ్స్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలంటే అనుమతులు లేని భవనాన్ని సీజ్ చేయాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఏఐఎస్బి పీడిఎస్యు నేతలట. ఇక మంచిర్యాలలోని మేమ్స్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు పాటించకుండా ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారని ఏఐఎస్బి జిల్లా కార్యదర్శి కనుకుంట్ల సన్నిగౌడ్ ఆరోపించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణిలో కలెక్టర్ దీపక్ కుమార్కు ఫిర్యాదు చేశారు. మేమ్స్ విద్యా సంస్థల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల విద్యార్థిని అనుమతులు లేకుండా కొనసాగుతున్న భవనం 3వ అంతస్తు నుండి కింద పడి మృతి చెందిందని, ఫైర్ సేఫ్టీ మున్సిపాలిటీ నుండి అనుమతులు లేకుండానే తరగతులు నిర్వహించడంతో ఈ ఘటన జరిగిందని ఆయన ఆరోపించారట. మరి ప్రభుత్వాన్ని ఇంటర్మీడియట్ బోర్డును తప్పుదోవ పట్టించి తరగతులు
నిర్వహించిన మేమ్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రమాదానికి కారణమైనటువంటి భవనాన్ని సీజ్ చేయాలని కోరారట. మన అనుమతులు లేకుండా కూడా భవనాన్ని మరి మేమ్స్ కాలేజీని ఇష్టారీతిన నడుపుతా ఉన్నారట. ఆ యొక్క భవనాన్ని సీజ్ చేయాలని చెప్పేసి అయితే మేమ్స్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. రైట్. ఇక పాము కాటుకు గురైన సివిల్ కార్మికుడు రహస్యంగా ఆసుపత్రికి తరలింపు, ప్రమాదాలకు నిలయంగా సింగరేణి ఏరియా. ఇక మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియాలో సోమవారం సాయంత్రం సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ కార్మికుడు 3వ జోన్ విధులు నిర్వహిస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. ఈ విషయాన్ని అధికారులు రహస్యంగా మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. మందమర్రి ఏరియా నిత్యం ప్రమాదాలకు నిలయంగా నిలుస్తుందనే చర్చ నడుస్తుంది. 2 రోజుల క్రితం KK5 గనిలో STL యాక్టింగ్ ఆపరేషన్ శ్రవణ్ కుమార్ చనిపోయిన ఘటన మరవక ముందే మరో కార్మికుడు పాము కాటుకు బారిన పడటం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తుంది. పాము కాటుకు గురైన కార్మికుని విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడడం అధికారుల చాకచక్యం బట్టబయలైంది. ప్రమాదాలు జరిగిన ప్రతిసారి మసిపూసి మాయరకాడి చేస్తూ తప్పు రిపోర్టులు సృష్టించడం సింగరేణిలో అలవాటుగా మారిపోయిందనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికైనా సింగరేణి సేఫ్టీ అధికారులు నిర్లక్ష్యం వీడి రక్షణ చర్యలు పటిష్టపరచాలని కార్మికులతో పాటు కార్మిక సంఘాలు అయితే నేతలు అయితే కోరుతున్నారట. మరి ఎవరైతే సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మరి అతనికైతే మరి పాము కాట అయిందంటే మరి రహస్యంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఒకవేళ అది ప్రమాదమే అయితే కనుక మరి రహస్యంగా పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ హాస్పిటల్ తీసుకోవచ్చు, వాళ్ళు ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ రహస్యంగా ఎందుకు తీసుకోవచ్చు అంటే ఇక్కడ అధికారుల తప్పు ఉందన్నమాట. వాళ్ళ పర్యవేక్షణలో లోపం ఉంది కాబట్టి వాళ్ళు ఎవరికి తెలియకుండా దవాఖానకైతే తీసుకుపోయారు అన్నట్టు. మరి ప్రమాదం జరిగితే అందరికి తెలిసినట్టు తీసుకోవాలి. సో ఇట్లా తీసుకుపోయారు అంటే మరి వాళ్ళ పర్యవేక్షణలో లోపం ఉంది కాబట్టి మరి ఆ విధంగా తీసుకుపోయారు వాళ్ళు. రైట్. ఇంకా ఇంకో వార్త చూస్తే పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించాలి, జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే. ఇక విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్య బోధించాలని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలంలోని మండల పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిరట. ఇక మరి పిల్లలకైతే ఎట్లా చెప్తే అర్థమవుతుంది అని చెప్పేసి బుక్లో ఉన్నట్టు కాకుండా వాళ్ళకు మంచి లాంగ్వేజ్లో ఎట్లా చెప్తే అర్థమవుతుంది ఆ విధంగానే పాఠాలు చెప్పాలని మరి జిల్లా కలెక్టర్ గారు అయితే అక్కడ చెప్తున్న వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక బతికున్న వృద్ధురాలికి డెత్ సర్టిఫికేట్ జారీ, సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వృద్ధురాలి ఆందోళన, విచారణ జరిపి న్యాయం చేస్తామని సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్ల హామీ. చూసిరు కదా, బతుకున్నటువంటి ముసలామికు డెత్ సర్టిఫికేట్ ఇస్తుందంటే ఇక ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యొక్క ఉద్యోగులు మరి ఏ రీతిన పనిచేస్తారో మనకు అర్థమవుతుంది. ఇక వృద్ధురాలు బతుకుండగానే చనిపోయినట్లు అధికారులు మరణ ధృవీకరణ పత్రం జారీ చేసిన సంఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలం డబ్బ గ్రామానికి చెందిన సోంబాయి 80 సంవత్సరాలట. ఆమె బతికుండగానే మరణించినట్లుగా అధికారులు ధృవీకరణ పత్రం జారీ చేశారు. దీంతో సదరు వృద్ధురాలి పేరు మీద ఉన్న భూమిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ సోమవారం కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వృద్ధురాలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఇది సంగతి. ఆమె పేరు మీద ఉన్నటువంటి భూమిని అక్రమంగా వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకే చనిపోయినట్టుగా ఏమంటారు పత్రాలు సృష్టించారట. మరి ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో మరి వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు మరి అధికారులు ఎట్లా చేస్తారు నాకు అర్థం కాదు. అధికారులు చేయకూడదు ఉన్నట్టుంది. ఇలా అంత దుర్మార్గులు వాళ్ళంతా. ఇప్పుడు ఆమె బతికుండగానే చనిపోయిందని సర్టిఫికేట్ చూపించి ఆమె చనిపోయిందని చెప్పేసి ఆమె పేరు మీద ఉన్న భూమిని వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇప్పుడు చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ జారీ చేయాలంటే ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి చనిపోయిందా లేదని శవాన్ని చెక్ చేసుకొని కూడా పోతారు. కార్యదర్శి గ్రామ పంచాయతీలో కార్యదర్శి కాన్సల్ నడుస్తుంది వచ్చి చెక్ చేసుకొని చనిపోయిందని నిర్ధారించుకున్నాకనే డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. మరి అంత ఈజీగా ఇచ్చారంటే ఇక మరి ఎంత అవినీతి జరగవచ్చు. మరి అదే అంత అవినీతి జరుగుతుంది. మరి ఆ వ్యక్తి ఎవరో మరి అధికారులను అందరినీ ప్రలోభ పెట్టి మరి వాళ్ళకి ఏమేమి ఇచ్చి మరి లంచం ఇచ్చిండా ఏమి ఇచ్చినా తెలియదు. కానీ మరి ఆ విధంగా మరి సర్టిఫికేట్ ఎట్లా జారీ చేస్తారు? అధికారులపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మనం పోయి ఒక వ్యక్తి డెత్ సర్టిఫికేట్ ఈయన చనిపోయిన సర్టిఫికేట్ ఇవ్వమంటే ఇస్తారా? కళ్ళు మూసుకొని ఇస్తారేమో. సో ఇట్లా ఉంది పరిస్థితి. మరి వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. పాపం ముసలాం వచ్చి ఆమె సబ్ కలెక్టర్ ముందు ఆమె ప్రాధేయపడుతుంది. అంటే ఆమె చనిపోయే ముందుకే ఆమె 80 సంవత్సరాలు చనిపోయే ముందుకే చనిపోయిందని డెత్ సర్టిఫికేట్ ఇచ్చేసిరు ఆమెకు. సో ఎంత దుర్మార్గం చూడురిగా. ఇక బీసీ రిజర్వేషన్ అమలుకై నేడు ఢిల్లీలో నిరసన, తరలి వెళ్లిన బీసీ నాయకులు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు బీసీ రిజర్వేషన్ల అమలు కోసం చెలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా జైపూర్ మండల బీసీ నాయకులు భారీ సంఖ్యలో సోమవారం ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటులో బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నేడు నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్రపతికి విజ్ఞప్తి పత్రం అందజేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి బీసీ నాయకులు అంతా అధిక సంఖ్యలో వెళ్తున్నట్లయితే పేర్కొన్నారు. ఇక 42% రిజర్వేషన్ల అమలు కోసం మద్దతు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. బడుగు బలహీన వర్గాల వారందరికీ న్యాయం జరిగేలా 42% రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆడిబాబు గణేష్, డేగా నాగేష్, సిసిందర్,
సతీష్, వెంకటేష్, కిరణ్ గౌడ్, అశోక్ వీళ్ళంతా పాల్గొన్నారంట. మొత్తానికైతే ఇక మరి ఈ రోజు అయితే ఢిల్లీలో మరి జంతర్ మంతర్ వద్ద ఈ రోజు అయితే నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ రావాలో మరి వాటి కోసం రాష్ట్రపతిని కూడా కలిసి మనకు వినతి పత్రం అయితే ఇస్తాము, మరి ఖచ్చితంగా బీసీలకు 42% వచ్చేదాకా మరి పోరాడతామని చెప్పేసి బీసీ సంఘాలు అయితే అన్నీ కూడా మరి ఈ రోజు అయితే ఢిల్లీకి బయలుదేరడం అయితే జరిగింది. రైట్, ఇంకో వార్త చూస్తే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 3 విద్యార్థులకు అస్వస్థత, బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ నేతలు డిమాండ్ అంట. మరి ఎక్కడ ఇది? కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పౌష్టికాహారం, తాగునీటి సౌకర్యంపై నిర్లక్ష్యం కారణంగా 3 విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంట. అది ఆదివారం నాడు ఘటన చోటు చేసుకోగా మొదటగా రెబ్బన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విద్యార్థులను పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి అనంతరం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినట్ట. మరి గురుకుల పాఠశాలలో ఇగో ఈ విధంగా నడుస్తున్నాయి. మరి వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయ్యి వాళ్ళ పరిస్థితి అయితే తీవ్రంగా ఉందంట. మరి ఎందుకు వాటిపైన పర్యవేక్షించడం లేదు? పౌష్టికాహారం అందించాలి, కలెక్టర్ తనిఖీలు లేకపోతే అధికారుల తనిఖీలు అన్నీ చెప్తూనే ఉంటారు, మళ్ళీ అయ్యేటి అయితేనే ఉంటుంది, లోపల జరుగుతూనే ఉంటుంది. రైట్, ఇంకా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చక్కెర ఫ్యాక్టరీ స్థానంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటట. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు, ఆయిల్ ఫామ్ పంటల సాగు ప్రోత్సాహం, ఉపాధి కోసం కార్మికుల ఎదురుచూపులట. ఆసియా ఖండంలోనే ప్రఖ్యాతిగాంచిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ శిథిలావస్థకు చేరుకుంటుంది. ఒకప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు చేతి నిండా పని, పచ్చని పంటలతో కలకల్లాడేది. చంద్రబాబు హయాంలో 2022లో బోధన్ చక్కెర కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడంతో దక్కన్ డేటా యాజమాన్యం ఫ్యాక్టరీ కొనుగోలు చేసి నష్టాలతో సాగుతూ ఇక 2017 నవంబర్లో లేఅప్ ప్రకటించడంతో మూతపడిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఫ్యాక్టరీ తెరిపిస్తామని మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇచ్చిన మాటలు నేటి మాటలుగానే మిగిలిపోయాయి. అయితే అనంతరం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోలో ఫ్యాక్టరీ పునర్నిర్మాణానికి హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకురావాలని సానుకూలతో ముఖ్యమంత్రి చర్యలు చేపట్టడం జరిగింది. షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని, ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణంపై ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రజలలో అవగాహన కల్పించడం కూడా జరిగింది. తాజాగా నిజామాబాద్ జిల్లాలోకి ఏఐసిసి ప్రతినిధి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో పామాయిల్ ఏర్పాటు చేయాలని, అందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క చర్యలు తీసుకోవాలని కోరడంతో మళ్లీ కార్మికులతో కొత్త ఆశలు చిరించుకున్నాయంటూ మరొక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక చక్కెర ఫ్యాక్టరీ స్థానంలో అయితే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట. దానికి సంబంధించినటువంటి ఒక వార్త. ఇక ప్రజావానికి 143 ఫిర్యాదులు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు అయితే సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 143 ఫిర్యాదులు అందే. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్వి యాన్ మావి, డిఆర్డిఓ సాయగౌడ్, డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ఇక వీళ్ళందరికైతే మరి అక్కడ ఆ సమక్షంలో మరి ప్రజావానికి 143 అప్లికేషన్లు అయితే ఫిర్యాదులు అయితే వచ్చినట్టుగా మనకు ఇక్కడ వార్త అయితే చూడవచ్చు. ఇక వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలి. ఎస్సీతో మాట్లాడిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అట. మరి వేల్పూర్ మండల పడగల్ గ్రామంలో పంటల సాగుకు కరెంటు సరఫరా సమస్య ఉండడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో సోమవారం ఎమ్మెల్యే ఎలక్ట్రిసిటీ ఎస్సీకి ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యను పరిష్కరించారట. ఇక మొత్తం మీద వ్యవసాయానికి సరిపడినటువంటి విద్యుత్ అందజేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు అయితే మరి అక్కడ విద్యుత్ అధికారులతో మాట్లాడినటువంటి ఒక వార్త మనం చూస్తాం. ఇక క్రీడలతో శారీరక దారుఢ్యం. ఇక ట్రాన్స్కోట్ డిస్కమ్ ఇంటర్ సర్కిల్ క్రీడలను ప్రారంభించిన సిపి సాయి చైతన్య. క్రీడల వలన మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం మెరుగుపడడం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. సోమవారం పోలీస్ గ్రౌండ్ తెలంగాణ ట్రాన్స్కోట్ డిస్కమ్ ఇంటర్ సర్కిల్ హాకీ టోర్నమెంట్ బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించగా సిపి సాయి చైతన్య ఈ కార్యక్రమానికి హాజరైనరంట ముఖ్య అతిథిగా. సో మొత్తానికి అది. ఇక జీవన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే దేహశుద్ధి ఖాయం. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మారా చంద్రశేఖర్ హెచ్చరిక అంటూ మనకి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజల మధ్యన దేహశుద్ధి చేస్తామని మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవన్ రెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. ఇక సోమవారం ఆర్మూర్ ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మారా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏఐసిసి పరిశీలకులు మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనహిత పాదయాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకైతే ఆ కృతజ్ఞత తెలిపినట్టుగా మనకి ఇక్కడ వార్త అయితే ఉంది. మరి జీవన్ రెడ్డి నోరు అదుపు పెట్టుకో, లేకపోతే దేహశుద్ధి ఖాయం అని చెప్పేసి మరి చంద్రమోహన్ రెడ్డి గారు అయితే మరి చెప్తా ఉన్నారు అక్కడ.
కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే విద్యార్థుల సంక్షేమం నాణ్యమైన విద్యకు పెద్దపీటనట. ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్తా ఉన్నారు. అయితే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థుల సంక్షేమం నాణ్యమైన విద్య అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులోని సాంఘిక సంక్షేమ బాలిక గురుకుల పాఠశాలలో స్టీలు పాత్రల్లో వంట వాపు కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ పాఠశాలలో వంటకు కావాల్సినటువంటి స్టీలు పాత్రలను అందజేశారట. మరి విద్యార్థుల యొక్క సంక్షేమం నాణ్యమైనటువంటి విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పి మరి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త. ఇక ఎల్ఎండి బఫర్ జోన్ కు రక్షణ ఏది? కట్టను ఆనుకొని మితిమీరిపోతున్న కట్టడాలు, నోటీసులు ఓవైపు, పర్మిషన్ల కోసం ఆర్జీలు మరోవైపు. ఇక ఎన్ఓసి కోసం బడాబాబుల ఫైరవీలు, హద్దులు దాటి బఫర్ జోన్లో నిర్మాణ యత్నాలు. గైడ్ లైన్స్ ప్రకారం 200 మీటర్ల వరకు బఫర్ జోనే. కరీంనగర్ ప్రజలు అవగాహన కలిగి ఉండాలి, మోసపోవద్దని ఎస్ఆర్ఎస్పి అధికారుల సూచన అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు. రైట్, ఇంకో వార్త చూస్తే మహిళను కాపాడిన లేక్ పోలీసులు. కరీంనగర్ కిసాన్ నగర్కి చెందిన భోజనపల్లి స్వరూప కుటుంబ సమస్యల కారణంగా కరీంనగర్ లోయర్ మేనేట్ డ్యామ్ వద్ద ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ అయితే మమ్మల్ని రక్షించినంట. విద్యార్థులకు సరిపడా సంక్షేమ వసతి కల్పించాలి. ఇక బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ను ఏర్పాటు చేయాలి. ప్రజావాణిలో పీడీఎస్యూ నాయకుల వినతి అంట. మరి కరీంనగర్లో రోజు రోజుకి విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా వారికి సరిపడా సంక్షేమ వసతి గృహాలను మాత్రం ఏర్పాటు చేయడం లేదని, విద్యార్థులకు సరిపడా బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ను ఏర్పాటు చేయాలని కోరుతూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారట. మరి బీసీ ఎస్సీ హాస్టల్స్ని అయితే ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే విద్యార్థులకు సరిపడా సంక్షేమ వసతులు కల్పించాలని చెప్పి వినతి పత్రం అందజేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక అంతర్జిల్లా దొంగ అరెస్ట్. కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో 7 చోరీలు, 18 తులాల బంగారం, 164 తులాల వెండి, 1,00,000 నగదు, కారు స్వాధీనం చేసి కేసును ఛేదించిన పోలీసులు, అభినందించిన సిపి అంటూ మనకి ఇక్కడ వార్త అయితే కదవచ్చు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కమ్మరపల్లి గ్రామం నిజామాబాద్ జిల్లా ప్రస్తుతం ఏనపల్లి ఆర్మూర్ మండలంలో నివాసం ఉన్న టేకు చిరంజీవి అనే అంతర్జిల్లా దొంగను పోలీసులు అయితే అరెస్ట్ చేసిరట. అతని నుంచి అయితే మరి 18 తులాల బంగారం, 164 తులాల వెండి, మరి 1,00,000 నగదు, మరి ఇవన్నీ కూడా ఒక కారు కూడా స్వాధీనం చేసుకున్నట్ట. మొత్తానికైతే ఒకప్పుడు దొంగ ఉట్టిగానే దొంగ కాలేదు, పరిస్థితుల్లో అతను దొంగగా మార్చినాయి అంటుండే. ఇప్పుడు దొంగలు వాళ్ళ వృత్తే దొంగతనం అని చెప్పి ఇటువంటి దొంగతనాలు పాల్పడుతూ ఉన్నారనమాట కావాలని. ఇక ఇంకో వార్త చూసినట్లయితే ఇక న్యాయం చేస్తామని హామీ ఇవ్వండి సారు. కలెక్టరేట్లో కింద పడుకుని దివ్యాంగుని నిరసన. ఇక జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ముత్యంపేట గ్రామానికి చెందిన దివ్యాంగుడు మర్రెపల్లి రాజు గంగారం సోమవారం కలెక్టరేట్లో నేలపై పడుకొని నా ఇంటికి దారి చూపండి అని కోరుతూ ప్రజావాణి ఎదుట కింద పడుకొని నిరసన తెలిపారు. తాను నిర్మించుకున్న ఇంటి గోడను కూల్చి రోడ్డు నిర్మించి 8 సంవత్సరాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని దివ్యాంగుడు ఆరోపించారు. నీటి కనెక్షన్ ఇవ్వకుండా దారి నడవకుండా ఇబ్బంది చేస్తున్నారని అధికారులకు తెలిపాడు. కొన్నేళ్లుగా ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ నరకయాతన పడ్డట్లు తెలిపారు. దివ్యాంగుడని కనకరం లేకుండా ఏ అధికారి పట్టించుకోవడం లేదని నేరుగా ప్రజావాణిలో తనకు న్యాయం జరుగుతుందని నేలపై పడుకొని నిరసన తెలిపాడు. దీంతో అక్కడున్న పోలీసులు సిబ్బంది బాధితుని వద్దకు చేర్చుకొని అధికారులకు అయితే కల్పించారు. ఇక అధికారులు తన సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని అయితే హామీ ఇచ్చారంట. మరి 8 ఏళ్ల నుంచి మరి ఎవరైతే ఉన్నారో అతను దివ్యాంగుడు అంట. మరి కొద్దిగా ఆయనకు దివ్యాంగుడు అయ్యేసరికి మరి వాళ్ళకు ఇంటి దగ్గరికి మరి రోడ్డు అయితే ఇస్తలేరంట. మరి అక్కడ ఎవరు ఉన్నారో మరి వాళ్ళ ఇంటికి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారంట. 8 సంవత్సరాల నుంచి ఎక్కడ తిరిగినా ఆయన సమస్యకైతే పరిష్కారం దొరకట్లేదంట. ఇక మొత్తానికి అయితే కలెక్టరేట్కి వచ్చి అక్కడ పడుకొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు. ఆరోగ్యవంతమైన సమాజానికి తల్లిపాలు దోహదం. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలు దోహదపడతాయని ఐసిడిఎస్ సూపర్వైజర్ సద్గుణ అన్నారు. తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో సోమవారం మౌడంపల్లి మండలంలో అంగన్వాడీ టీచర్ ఎస్ తుల్జమ్మ అధ్యక్షతన అంగన్వాడీ సెంటర్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. శిశువు పుట్టిన దగ్గర నుంచి 2 ఏళ్ల వయసు వచ్చే వరకు తల్లిపాలు పట్టించాలన్నారు. ఇక తల్లిపాలకు సంబంధించినటువంటి ఒక వార్త. మరి తల్లిపాల వారోత్సవ కార్యక్రమంలో మరి తల్లిపాల యొక్క విశిష్టతను తెలియజేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పని బేష్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి వేగం పెంచాలి. నిరంతర విద్యుత్ సరఫరా దిశగా పటిష్ట చర్యలు. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని. ఇక ఫ్రైడే డ్రైడే సమర్థవంతంగా అమలు కావాలి. చేగుంట మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించిన జిల్లా కలెక్టర్ అంట. మరి ఏవైతే పాఠశాలలు ఉంటాయో మరి అంగన్వాడీకి సంబంధించినవి కావచ్చు, మరి సబ్స్టేషన్ రైతులకు సంబంధించి కరెంట్ కావచ్చు, మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇవన్నీ మరి పటిష్టం కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అని అయితే కలెక్టర్ అయితే మరి పర్యటించి అన్నిట్లో అందరినీ కూడా ఆదేశిస్తున్నారు త్వరగా చేయాలని. ఇక
రెండు మొబైల్ దుకాణాల్లో చోరీ. మండల కేంద్రం మెయిన్ రోడ్లో ఉన్న శ్రీ లక్ష్మీ మొబైల్స్లో ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. మెదక్ వెళ్లే దారిలో మరొక మొబైల్ షాప్లో దొంగలు దొంగతనానికి ప్రయత్నించగా అటు తాళాలు రాకపోవడంతో శ్రీ లక్ష్మీ మొబైల్లో దొంగతనం జరిగినట్టు సీసీ ఫుటేజ్ల ఆధారంగా గుర్తించారు. మొబైల్ షాప్లో యజమాని బాలరాజు వివరాల ప్రకారం 25,000 నగదు, 6 మొబైల్స్, ఇతర మొబైల్స్ సామాగ్రి దొంగిలించారు. సీసీ ఫుటేజ్ చూసిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారట. మొత్తానికి అయితే షాపులలో దొంగతనాలు కూడా ఎక్కువైతున్నాయి. ఇక సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి వారసత్వంగా వస్తున్న భూమి మార్పు కొరకు విజ్ఞప్తి అట. మరి మునిపల్లి మండలంలో ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ఒకే ఒక్క దరఖాస్తు వచ్చింది. ఎంపీడీఓ, ఎంఆర్ఓ, అంగన్వాడీ, ఉపాధి హామీ, వైద్య, విద్యాశాఖ, ఇక హౌసింగ్, మిషన్ భగీరథ శాఖల అధికారులు పాల్గొన్నారు. 10 గంటల 30 నిమిషాల నుండి 1:10 నిమిషాల వరకు కూడా మరి ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చిందట. పౌతి మార్పు చేసి మాకు వారసత్వంగా వస్తున్న సర్వే నంబర్ 152/7 ఒక ఎకరం భూమి మా పేరిట పట్టా చేసి కొత్త పాస్బుక్ పుస్తకం ఇవ్వాలని వారసులు చాకలి రాణి, చాకలి సారమ్మ అనే రైతు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నట. మరి సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఒకే ఒక్క దరఖాస్తు అయితే రావడం జరిగిందట. మరి ఆ ఒక్క దరఖాస్తు కూడా కేవలం 1 ఎకరం భూమి వాళ్ళ పేరు మీద పట్టా చేసి పట్టా పాస్బుక్ ఇవ్వాలని చెప్పేసి అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగిందంటూ ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. రైట్. ఇక సువెన్ ఫార్మా పరిశ్రమలో కార్మికుల ధర్నా. కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్న యాజమాన్యం సమస్యలను పరిష్కరించకపోతే హెడ్ ఆఫీస్ ముట్టడిస్తాం. యూనియన్ అధ్యక్షులు కె రాజయ్య. ఐడిఏ పాషం మైలారంలోని సువెన్ ఫార్మా పరిశ్రమ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు అయితే ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు సిఐటియు రాష్ట్ర నాయకులు కె రాజయ్య మాట్లాడుతూ సువెన్ ఫార్మా యాజమాన్యం కార్మిక చట్టాలను తుంగలో తొక్కడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే హైదరాబాద్లోని హెడ్ ఆఫీస్ను ముట్టడిస్తామని అయితే ఆయన అన్నారంట. మొత్తానికైతే మరి ఏదైతే మరి కార్మిక ఉంటాయో మరి దాని ఏవైతే ఇండస్ట్రియల్ ఉంటాయో, ఫ్యాక్టరీస్ ఉంటాయో, మరి అక్కడ కార్మికులకు కావాల్సిన వసతులు, సౌకర్యాలు, ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. దానికి అతిక్రమించి పనిచేయొద్దని చెప్పేసి కూడా మనకు అక్కడ వార్త అయితే కనిపిస్తుంది. మరి చూస్తున్నాం ఈ రోజులలో గత కొద్ది కాలంగా చూస్తే మరి ఫార్మా కంపెనీలో అయితే భారీ అగ్ని ప్రమాదాలు సంభవించడం, చాలా మంది అయితే చనిపోవడం విషయం అంతా మనం చూస్తా ఉన్నాం. మరి వాటి పరిష్కార దిశకు కూడా పనిచేయాలని చెప్పేసి మరి ఆ విధంగా అక్కడ ధర్నా అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా నానో యూరియా వాడకంపై అవగాహన. వ్యవసాయంలో నూతనంగా వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అలవర్చుకోవాలని, అప్పుడే రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గి అధిక పంటల దిగుబడి పెరిగి అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ గౌడ్ అన్నారని మనకి ఇక్కడ వార్త అయితే చూస్తా ఉన్నాం. ఇక ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ఉపేక్షించేది లేదు అంటూ ఇక మోమిన్పేట్ ఎంపీఓ యాదగిరి గారు చెప్తా ఉన్నారు. మరి గ్రామాలలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం చాలా పెద్ద నేరమని మోమిన్పేట్ మండల పరిషత్ ప్రత్యేక అధికారి యాదగిరి అన్నారు. మండల పరిధిలోని కేసరం గ్రామంలో ఎవరో గుర్తు తెలియని దుండగులు బంజరు దొడ్డిని కూల్చివేశారని సమాచారం అందుకున్న ఎంపీఓ యాదగిరి గ్రామ పంచాయతీ సెక్రటరీ రవి ఇక గ్రామస్తులతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దీనిని తీవ్ర చర్యగా ఆయన పరిగణించి ఈ దుర్ఘటనకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెంటనే నిందితులను పట్టుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి ఖచ్చితంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు ఉంటున్న విషయమే మనకు తెలిసిందే. మరి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే ముందుగా ఖచ్చితంగా మీరు ఒక ఆలోచన చేసుకోరు. ఎందుకంటే ఖచ్చితంగా కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. మీకు కూడా షోకాజ్ నోటీసులు వస్తాయి. ఇక విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేయాలి. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, లెక్చరర్స్ సమయానికి వచ్చి విద్యార్థులకు సరిగా పాఠాలు బోధిస్తున్నారా లేదా? విద్యార్థులతో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆరా. మోమిన్పేట ప్రభుత్వ పాఠశాల, పశు వైద్యశాల ఆకస్మికంగా తనిఖీ అంట. మరి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు అయితే మరి పాఠశాలలను అదేవిధంగా స్కూల్ని అయితే సందర్శించి మరి అక్కడ వసతులు ఎట్లా అందుతున్నాయి, మరి ఏంటి, మరి టీచర్స్ సరిగా వస్తున్నారా, మరి టైం వస్తున్నారా పోతున్నారా అనే విషయాలు మొత్తం కూడా ఆరా తీసి అక్కడ పర్యటించారు. రైట్. ఇంకా ప్రాణాలకు తెగించి సాహసం చేయొద్దు. లాలాపేట వాగును సందర్శించిన బీజేపీ కొందూరుకు మండల అధ్యక్షుడు చిట్టెం లక్ష్మీకాంతారెడ్డి వాగుపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారంట. ఇక షాద్నగర్ నియోజకవర్గం కొందూరు ఉమ్మడి మండలంలో కురిసిన భారీ వర్షానికి లాలాపేట వాగు ఉప్పొంగి వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులకు, వివిధ పనులపై ఊరు దాటి వెళ్లిన ప్రజలకు ఇళ్లకు చేరుకోవడానికి ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి. లాలాపేట, ఉమ్మెంతాల్ గ్రామాల మధ్య వాగు కనబడుతోందని బీజేపీ కొందూరు మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతారెడ్డి గారు అయితే అన్నారంట. మరి ఏదైతే ఇక్కడ ఉందో మరి నీళ్లు పోతున్నాయి, మరి చాలా సంవత్సరాల నుంచి కూడా అక్కడ మరి వంతెన నిర్మించాలని కూడా ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. మరి దాన్ని అయితే నిర్మించాలని చెప్పేసి అక్కడ నాయకులు అయితే, స్థానిక నాయకులు అయితే చెప్తా ఉన్నారు. ప్రభుత్వ స్థలం పలహారం అయితే చర్యలు ఏవి? ఇక అక్రమ రిజిస్ట్రేషన్లపై ప్రజావాణిలో ఫిర్యాదు. యాచారంలో విచ్చలవిడిగా ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్, ఆధారాలున్న చర్యలు శూన్యం. భూ బకాసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. మరి ప్రజావాణి కార్యక్రమంలో అయితే ఫిర్యాదు అయితే రావడం జరిగిందట. మరి ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సినటువంటి రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడుతూ కబ్జాదారులకు పరోక్షంగా సహకరిస్తుండడంతో విలువైన ప్రభుత్వ స్థలాలు కన్మరుగైపోతున్నాయని భూముల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గొడుకొండ్ల
ప్రవీణ్ కుమార్ సోమవారం జిల్లా సముదాయం ప్రజావనంలో ఫిర్యాదు చేసిరట. యాచారం మండలం మాల్ గ్రామ పంచాయతీ నల్లబెల్లి రెవెన్యూ సర్వే నంబర్ 567, 531, 731, 640లో ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి భూమిలో అక్రమంగా ఇంటిని నెంబర్ని సృష్టించుకొని డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేసుకుని లావాదేవీలు జరుపుతున్నారని అధికారులకు వివరించారట. మరి నిజంగా ప్రభుత్వ అధికారుల యొక్క చెయ్యి లేకపోతే ఏది జరగదు. మరి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారుల యొక్క చెయ్యి ఉండడం వల్లనే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వ స్థలాలను కూడా కావాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ అధికారులకు ఉంది. మరి రెవెన్యూ అధికారులు ఇట్లా తప్పులు చేస్తే మరి ఇంకెవరు కాపాడతారు ప్రభుత్వ స్థలాలని? కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇట్లాంటి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారో వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ ఏ సాధారణ ప్రజలు కానీ ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు అయితే తీసుకోవాలి. ఎస్, ఇక విద్యా ప్రమాణాల బలోపేతమే లక్ష్యం. ఇక ప్రపంచ స్థాయి అకౌంటింగ్ నైపుణ్యాలకు ప్రోత్సాహం. వారం పరిధిలో జేఎల్ ఎడ్యుకేషన్ గ్రాండ్ థాటన్ ACCCAలో ఒప్పందాలు. ఇక ప్రఖ్యాత డ్రీమ్ విశ్వవిద్యాలయం ACFAI ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రపంచ స్థాయి అకౌంటింగ్, ఫైనాన్స్, విద్యా ప్రమాణాలను మరింతగా బలోపేతం చేయడం లక్ష్యంగా యునైటెడ్ కింగ్డమ్కు చెందిన అసోసియేషన్ ఆఫ్ చార్టర్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్తో ఒక వ్యూహాత్మక అవగాహన ఒప్పందాన్ని అయితే కుదుర్చుకుంది అని చెప్పేసి మనకి ఇక్కడ వార్త అయితే చూడవచ్చు. ఇక రైతుల పట్ల ప్రధాని మోడీ ప్రేమ వెలకట్టలేనిది. రైతుల ఖాతాల్లో కిసాన్ డబ్బులు జమ. రైతులకు సంవత్సరానికి 6,000 ఆర్థిక సాయం అందించిన గొప్ప విషయం. చేవెళ్ల రైతుల తరపున ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు. బీజేపీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అత్తిలి అనంతరెడ్డి అంటూ మనకు ఇక్కడ వార్త అయితే కనిపిస్తుంది. మరి రైతుల పట్ల ప్రధాని మోడీ అయితే చాలా ప్రేమ చూపిస్తున్నారని అక్కడ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. హైదరాబాద్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అసెంబ్లీకి ఫిర్యాదు చేశారు. సోమవారం స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరి ఎమ్మెల్యేల ఫిరాయింపు గురించి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా మరి ఖచ్చితంగా ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్తూ ఉంటారు. మరి బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్లో టికెట్ తీసుకొని గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇక బీఆర్ఎస్ నాయకులు అయితే ఖచ్చితంగా వాళ్ళని ఎమ్మెల్యే పదవి కూడా సస్పెండ్ చేయాలని చెప్పి ఇక డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఎస్, ఇక చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి. విద్యార్థులకు బ్యాగులు, మెడల్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇక మరి రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ సోమవారం ఉప్పరపల్లి ప్రైమరీ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఇక K-Flat ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపించేశారు. ఈ సందర్భంగా చదువుతో పాటు చదువులో మంచి ప్రతిభను కనిపించిన విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అభినందించారు. విద్యార్థులకు ప్రోత్సహించే ఉద్దేశంతో ఆయన తన చేతుల మీదుగా వారికి మెడల్స్ బహుకరించారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని విద్యార్థులకు అయితే సూచించినట్టుగా మనకు వార్త అయితే కనిపిస్తుంది. ఇక ఇండ్ల కోసం 2వ విడత దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి అయితే అంటున్నారు. మరి 2వ విడత ఇండ్ల కోసం కూడా అప్లికేషన్ చేసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక వర్షపు నీరు సాఫీగా వెళ్ళడానికి చర్యలు తీసుకోండి. ప్రజావాణిలో కార్పొరేటర్ సునీత రామ్ యాదవ్ ఫిర్యాదు అంటూ ఒక వార్త. ఇక సర్కిల్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రామ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ మేరకు వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు చేపట్టాలని వినతి పత్రాన్ని సమర్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని చిన్మయ్ మార్గంలో నెలకొన్న వర్షపు నీటి ప్రవాహం సాఫీగా వెళ్లడానికి ఏర్పాటు చేసిన వెంట్ చిన్నగా ఉండడం వల్ల అయితే వరద నీటి ప్రవాహం సజావుగా ప్రవహించడం లేదని డీసీ జికియా సుల్తానా, ఏసీపీ శ్రీనివాస్, లక్ష్మణ్, టీపీఎస్ సంగీత, డిఈ లౌక్య దృష్టికి తీసుకెళ్లారట. ఇక అప్పుడే పుట్టిన శిశువుకు ముర్రుపాలు తాగించాలి. డబ్బాలతో శిశువు ఎదుగుదల సక్రమంగా ఉండదు. బండ్లగూడ అంగన్వాడీ టీచర్ వి నాగలక్ష్మి గారు అంటా ఉన్నారు. అప్పుడే పుట్టినటువంటి శిశువుకు తప్పనిసరిగా ముర్రుపాలు తాగించాలని, అప్పుడే శిశువుకు చురుగ్గా హుషారుగా ఉంటుందని బండ్లగూడ అంగన్వాడీ కేంద్రం టీచర్ వి నాగలక్ష్మి అన్నారు. ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్ సొసైటీ చెర్లింగంపల్లి ప్రాజెక్ట్ కిస్మత్పూర్ సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రం 2 ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రం నుంచి బండ్లగూడ బస్ స్టాప్ వరకు ర్యాలీ జరిగిందట. మరి అప్పుడే పుట్టినటువంటి శిశువుకి అయితే ముర్రుపాలు తాగించాలని చెప్పి మరి అంగన్వాడీ టీచర్లు అయితే మరి నాగలక్ష్మి గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక అమీర్పేటలో నీట మునిగిన రహదారులు. ఇక నగరంలో సోమవారం కురిసిన వర్షానికి అమీర్పేటలోని పలు ప్రాంతాల్లో రహదారులు నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిండాయి. సత్యం థియేటర్ చౌరస్తా నుంచి మైత్రివనం బల్కంపేట వెళ్లే మార్గాల్లో కూడా మోకాలికి పైగా నీరు రావడంతో వాహనదారులు అయితే అంతరాయం ఏర్పడింది. గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు అయితే పడారంట. మరి మొత్తానికి అయితే ఈ విధంగా అమీర్పేటలో నిన్న మామూలుగా కాదు, నిజంగా చెప్పాలంటే ఒక చెరువుని తలపించే విధంగా ఘోరంగా అక్కడ మొత్తం వరద నీరు అయితే చేరిందని చెప్పుకోవచ్చు. దాదాపు కార్లు, బైకులు దాదాపు సగం మునిగిపోయినాయి.
నిన్న అమీర్పేట ఏరియాలో ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులు నిజంగా భయాందోళనకు గురైపోయారు. ఎక్కడ కొట్టుకుపోతామో, ఏ డ్రైనేజీలో పోతామో, ఏ పొక్కలో పోతామో తెలియక భయంతో ఇక అక్కడ ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడనే నతికిరు అని చెప్పుకోవచ్చు. అంత బీభత్సంగా పడ్డ వర్షం, అంత ఘోరంగా నిండిపోయినాయి. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ వరదలకు. ఎస్. ఇక పెన్షన్దారులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం, ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తాం, వృద్ధులతో ముచ్చటించిన జాగిర్ కమిషనర్ బి చరచంద్ర అంట. ఇక బీజేఎంసీ పరిధిలోని హైదర్షాకోట్, బండ్లగూడ, కిస్మత్పూర్ ప్రాంతాల్లో ఉన్న తపాలా కార్యాలయంలో ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతున్న చేతితో పెన్షన్ పంపిణీ ప్రక్రియను శరత్చంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ జరుగుతుందని అయితే అన్నారట. వీలైన త్వరగా ప్రక్రియను పూర్తి చేయిస్తామని తెలిపారు. ఏఎంసీ డి చంద్రశేఖర్, డిప్యూటీ జీఈ డి యానయ్య, ఆర్ఓ శివకుమార్ సిబ్బంది ఇక మిగతా వాళ్ళు అయితే పాల్గొన్నారంట. పాలమూరు జిల్లా వార్తలు చూసుకుందాం. పరద మాజీ జెడ్పీటీసీ రాంబాబు నాయక్ కాంగ్రెస్లో చేరికనట. అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బనట. ఇక అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రాంబాబు నాయక్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, పీసీబీ మెంబర్ బాలాజీ సింగ్ సమక్షంలో సోమవారం ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారట. మొత్తం మీద పదర మాజీ జెడ్పీటీసీ రాంబాబు గారు అయితే మరి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఒక వార్త. ఇక ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కామన్గా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి, ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఇక ఖచ్చితంగా మారుతూ ఉన్నటువంటి వార్తలు మనం చూస్తూనే ఉంటాం. ఇక సీఎం నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల అసంతృప్తి. అధికారం వచ్చాక కొంతమందిని మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారు. గుస్సా స్థానిక ఎన్నికల్లో ప్రతాపం చూపిస్తామంటున్న కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొడంగల్ నియోజకవర్గంలో తమకు సరైన గుర్తింపు లభించడం లేదని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా తమే నాయకుడిగా వస్తే బాధలు తీరుతాయని, పార్టీలో తమకు ప్రాముఖ్యత లభిస్తుందని పలువురు కార్యకర్తలు భావించారు. పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక తమ నియోజకవర్గ నాయకుడే ముఖ్యమంత్రి అయ్యాక ప్రస్తుతం వారంతా తమకు సరైన ప్రాతినిధ్యం కానీ గుర్తింపు కానీ లభించడం లేదని ఆరోపిస్తున్నట్ట. మరి సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో మరి ఇట్లా నడుస్తుందంట. ఎవరైతే ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళని అయితే సరిగా పట్టించుకోవట్లేదు. మరి మా ప్రాంతం నాయకుడు ముఖ్యమంత్రి కావడం మరి మాకు కూడా మరి చాలా ఆనందకరంగా ఉంది. అట్లాగే మాకు కూడా పదవులు వస్తాయి, మరి మమ్మల్ని పట్టించుకుంటారు, మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది రాజకీయంగా అనుకున్న రాజకీయ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మరి అక్కడ అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నట్లుగా మనకు వార్త అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ ఇక మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్ అంటే డిప్యూటీ వార్డెన్ కంప్యూటర్ ఆపరేటర్లను విధుల నుంచి తొలగింపు. మరి ఏం చేసి చూద్దాం. ఇక నాగర్ కర్నూలు మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో అడ్మిషన్ల పేరుతో వసూళ్లకు పాల్పడిన ప్రిన్సిపల్ సుంకనను సస్పెండ్ చేస్తూ డిప్యూటీ వార్డెన్ కంప్యూటర్ ఆపరేటర్ను విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ రాష్ట్ర మైనార్టీ గురుకుల పాఠశాల కార్యదర్శి షఫీ ఉల్లా ఉత్తర్వులు జారీ చేసినట్లుగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ తెలిపారు. మరి ఇది తప్పే కదా, మరి అడ్మిషన్ల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్ట ఈ యొక్క ప్రిన్సిపల్ అట్లనే కంప్యూటర్ ఆపరేటర్లు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ సందు దొరికినా ఎక్కడి నుంచో ఒక నుంచి రాబట్టుకోవాలని చూస్తూనే ఉంటారు వీళ్ళు. మరి అది మొత్తం మీదనైతే మరి సస్పెండ్ చేసేసారు, ఇంట్లో ఉంటారు కొన్ని రోజులు. ఇక ప్రతి గ్రామంలో మొబైల్ హెల్త్ క్యాంపులు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ సిఇఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మొబైల్ హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు టాస్క్ సిఇఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అయితే తెలిపినట్లుగా మనకైతే వార్త కనిపిస్తూ ఉంది. అక్కడ ఇక పోచమ్మ తల్లి ఆలయానికి విరాళం అందజేత. కల్వకుర్తి పట్టణంలో ప్రసిద్ధిగాంచిన పోచమ్మ తల్లి ఆలయాన్ని పునర్నిర్మించడానికి చేపడుతున్న సందర్భంగా భక్తులు వారికి తోచిన రీతిలో విరాళం అయితే అందిస్తున్నారు. సోమవారం దేవాలయానికి బీజేపీ నేత తల్లూరి ఆచార్య ఆధ్వర్యంలో గుర్రాల రాంభూపాల్ రెడ్డి విరాళం అయితే అందజేసినట్ట. ఈ నెల 13వ తేదీ నుంచి బోనాల పండుగ అయితే ప్రారంభం కానున్న సందర్భంగా ఆ కార్యక్రమం అయితే అక్కడ చేస్తూ ఉన్నారు. రహదారిని ఆక్రమించిన బెల్ట్ షాప్ నిర్వాహకులట చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అల్లీపూర్ గ్రామ కాలనీకి రహదారి కబ్జాకు గురైందని సోమవారం ప్రజావనంలో గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బెల్ట్ షాపుల నిర్వాహకులు రహదారిని ఆక్రమించి మద్యం అమ్మకాలు జరుపుతూ వృద్ధులు, ఉద్యోగులు, విద్యార్థులు, గర్భిణులకు, కాలనీ వాసులకు ఇబ్బంది కలుగజేస్తున్నారని తెలిపారు. బెల్ట్ షాప్ కబ్జాదారుల చెర నుండి రహదారిని విడిపించాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించలేదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం కలెక్టర్ స్పందిస్తూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారట. మరి రహదారిని ఆక్రమించి కూడా రోడ్డు పైన ఆక్రమించి మరి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారట. మరి అందరికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారట.
నల్గొండ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే నల్లగొండలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అట 22 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం భూమి పూజ చేసిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక తెలంగాణ విద్యారంగంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా విప్లవాత్మక మార్పు ప్రారంభమైందని, పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని, తెలంగాణ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలనే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ లైబ్రరీలు, స్పోర్ట్స్ బోర్డులు, స్మార్ట్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్లు వంటి ఆధునిక హంగులతో హైటెక్ డిజిటల్ విద్యాబోధనతో నిర్మితమవుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారంటూ మరొక వార్త. మరి నల్గొండలో అయితే 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అయితే ఏర్పాటు చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక చెరువులను కబ్జా చేస్తే ఊరుకునేది లేదు. కంప చెట్లలో పయనించి కబ్జాలను పరిశీలించిన మునుగోడు ఎమ్మెల్యే. బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్ నుంచి అన్ని చెరువులను నింపేందుకు ప్రణాళిక అంటూ రాజగోపాల్ రెడ్డి గారు అంటున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గంలో చెరువులను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం నల్గొండ జిల్లా మునుగోడు పట్టణాన్ని ఆనుకుని ఉన్న పెద్ద చెరువును మార్నింగ్ వాక్ చేసుకుంటూ కంప చెట్ల నుండి పర్యటించారు. 395 ఎకరాలు ఉన్న మునుగోడు పెద్ద చెరువు మొత్తం కబ్జాకు గురైందని స్థానికుల నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పెద్ద చెరువు కట్టను, అలుగును తహసీల్దార్, సర్వేయర్, ఎంపీడీఓతో కలిసి కట్ట మీదే రెవెన్యూ మ్యాప్ను పరిశీలించారు. రెవెన్యూ మ్యాప్ ప్రణాళిక ప్రకారం చేపట్టాల్సిన పనులను అధికారులకు అయితే సూచించారు. మొత్తానికైతే అక్కడ మునుగోడులో ఏదైతే పెద్ద చెరువు ఉంటుందో దాన్ని అయితే మరి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు సందర్శించి మరి అది చాలా వరకు ఆక్రమణకు గురవుతుందని చెప్పిన నేపథ్యంలో మరి పొద్దున్నే వెళ్ళి అక్కడికి వెళ్ళి మరి మ్యాప్ కూడా చూసుకొని మరి చెరువు ఎంత ఉంది, ఎంత కబ్జా అయిందని మొత్తం అధికారులను తీసుకొచ్చి అయితే మరి అక్కడ పర్యవేక్షిస్తున్న వార్త అయితే మనం చూడొచ్చు. ఇక జాతీయ రహదారి జలమయం. తేలికపాటి వర్షానికే చెరువును తలపిస్తున్న వైనం ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు, వాహనదారులు. నల్గొండ జిల్లా కొండమల్లపల్లి పట్టణంలోని దేవరకొండ రోడ్డు సమీపంలో కోదాడ జడ్చెర్ల జాతీయ రహదారిపై సోమవారం కురిసిన తేలికపాటి వర్షానికే రోడ్డు మొత్తం చెరువులా తలపిస్తుందంట. ఇక మరి నిన్న మరి తెలంగాణ ప్రాంతం వ్యాప్తంగా మొత్తం చాలా వర్షాల కారణంగా ఆ విధంగా కనిపిస్తూ ఉంది. అనుకోని వర్షం అన్నదాతల్లో ఆనందం అంట. ఉధృతంగా ప్రవహిస్తున్న ఆత్మకూరు బిక్కేరు వాగు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో జూన్ నెల నుండి సరైన వర్షాలు లేకపోవడంతో బావులు బోర్లు నిండిపోతున్నటువంటి విషయం మనకు తెలిసింది. అయితే మొత్తం మీదైతే నిన్న సడన్గా వర్షం పడడంతో రైతులైతే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి ఏమంటారు వార్తలు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏదైతే మరి ఆత్మకూరులో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది, అట్లనే అక్కడ వర్షాల కారణంగా అన్నదాతలు అయితే మరి ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఒంటరి చిన్నారులకు అండగా నిలిచిన పోలీసులు. నిత్యావసరాలు, పాఠ్యపుస్తకాలు, ఆర్థిక సాయం అందజేత. ఆత్మకూరు ఎస్ మండలం గట్టికల్లు గ్రామానికి చెందిన లక్ష్మీ రాములు దంపతులకు 2 పిల్లలు. 2 ఏళ్ల క్రితం తల్లి అనారోగ్యంతో మరణించగా 15 ఏళ్ల క్రితం తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇక 2 పిల్లలు ఒంటరిగా మిగిలిపోయారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కె నరసింహ పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా సోమవారం వారి ఇంటికి వెళ్ళి నిత్యావసరాలు, పాఠ్యపుస్తకాలు, ఆర్థిక సాయం అయితే అందించారంట. సో మొత్తానికి మంచి పని చేసిన వాళ్ళు. ఇక మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి. తుర్కకాషా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బడే సాబ్. ఇక మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని మైనార్టీ ఎమ్మెల్సీ మహమ్మద్ అమీర్ అలీ ఖాన్కు తక్షణమే మంత్రి పదవి ఇవ్వాలని తుర్కకాషా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే బడా సాబ్ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసినట్లుగా మనకి ఇక్కడ వార్త అయితే చూడవచ్చు. వరంగల్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే విపత్తులను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధం అంట. ఇక రాష్ట్ర రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అలాగే గ్రేటర్ వరంగల్లో వరదల ముంపు నివారణపై అధికారులతో ప్రత్యేక సమీక్ష అంటూ ఒక వార్త. అయితే వర్షాకాలంలో తలెత్తే విపత్తులు, ముంపు సమస్యలను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో అరవింద్ కుమార్, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద స్నేసబ్రీస్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయిలతో కలిసి గ్రేటర్ వరంగల్ నగరంలో సమీక్షించారట. వర్షాకాలంలో వరదల ముంపు నివారణకు తీసుకోవాల్సినటువంటి ముందస్తు ప్రణాళికల్లో భాగంగా వరద ముంపు ప్రాంతాలను గుర్తించడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండడం వంటి అంశాలపై కూలంకుషంగా సమీక్షించి సమర్థవంతమైన నిర్వహించుటకు అధికారులకు దిశానిర్దేశం చేసినట. మరి ముంపు బాధితులను రక్షించేటువంటి ఉద్దేశంతో మరి అధికారులకు అయితే అక్కడ దిశానిర్దేశం చేసినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించండి. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్. ఇక ప్రజావాణి వినతుల పరిష్కారానికి అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను అయితే ఆదేశించారంట. ఇక సోమవారం ప్రజావాణి సందర్భంగా బల్దియా ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ప్రజల నుండి దరఖాస్తులు అయితే స్వీకరించి మరి వాటి పరిష్కార దిశగా పనిచేస్తున్నారు అన్నట్టుగా మనకు వార్త అయితే అక్కడ వేశారు.
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన అంట. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 51 డీజిల్ సర్క్యులేట్ గెస్ట్ హౌస్ రోడ్లో 30 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేసిరంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించండి. శాసన మండలి మాజీ సభ్యుడు కొండా మురళి రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలని శాసన మండలి సభ్యుడు కొండా మురళి అయితే కోరారు. బీసీల అభ్యున్నతి కోసం బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు వెంటనే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్ బిల్లును చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ హనుమకొండ రామ్నగర్లోని తన నివాసంలో ప్రజల నుంచి వినతులను విజ్ఞప్తులను స్వీకరించిన వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం చేయడమే కొండా దంపతుల లక్ష్యమని ఆయన తెలిపినట్టుగా మనకు వార్త అయితే చూడవచ్చు. ఇక తొర్రూరులో బోనాల పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు. మున్సిపల్ కమిషనర్ వక్కాల శ్యామ్ సుందర్, సిఐ గణేష్ మరి తొర్రూరు అయితే బోనాల పండుగ సందర్భంగా మరి ఏర్పాట్లు అయితే ముమ్మరం చేస్తున్నారు. అక్కడ ఖమ్మం జిల్లా వార్త చూసుకున్నట్లయితే పిహెచ్సిలో సదుపాయాలు కల్పించండి అంటున్నారు. అదే నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు కల్పించాలని, చెరువు మాదారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ దీక్షకు పిలుపునిచ్చింది. మేరకు పాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి పసుమర్తి శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అత్యవసర వైద్య సేవలకు సరిపడా సదుపాయాలను ఇక్కడే కల్పించి చికిత్స అందించాలని కోరారట. మొత్తం మీద పిహెచ్సిలో సదుపాయాలు కల్పించండి అని చెప్తున్నటువంటి వేడుకుంటున్నటువంటి వార్త మనం చూస్తున్నాం. కల్లూరు గురుకులంలో ఫుడ్ పాయిజన్. మరి కిచిడి తిని 30 మంది విద్యార్థినులకు అస్వస్థత, 10 మంది పరిస్థితి విషమము. ఇక ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపట. మరి ఇంతకుముందు కూడా మనం ఒక జిల్లాలో చూసినాం, ఏదో జిల్లాలో ఇక గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. ఇక్కడ కూడా మరి ఖమ్మం జిల్లాలో గురుకుల పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజన్. మరి ఫుడ్ పాయిజన్ గారి కారణాలు ఏంటి? మనం వాడేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, మరి వంటకానికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి నాణ్యతగా లేకపోవడమో, లేదంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి వస్తువులను వాడడమో చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారో మరి. ఇక ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సోమవారం ఫుడ్ పాయిజన్ అయింది. ఉదయం కిచిడి తిన్న 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. తర్వాత ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. అయితే అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉందట. మరి విషమంగా ఉందని తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమాయి దయానంద్ విద్యార్థులకు మెరుగైనటువంటి చికిత్స అందించాలని ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్ అజయ్ యాదవ్ హాస్పిటల్కు చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అయితే అడిగి తెలుసుకున్నారు. బాలికలకు అస్వస్థత కలిగిన కారణంపై అధికారులు దర్యాప్తుకు అయితే ఆదేశించారు. వంటశాలలోని బియ్యం మసాలా పొడిలు నీటి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు అయితే పంపిణీ. ఈ ఘటనపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అత్యవసరంగా స్పందించి విచారణకు అధికారులకు నియమించబడింది. ఇక ఘటనపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ చేస్తున్నట్టు. మరి 30 మంది అయితే అస్వస్థతకు గురయ్యి అందులో 10 మంది అయితే ఉన్నారట. అంటే ఎంత నిర్లక్ష్యంగా అక్కడ వంటలు చేస్తున్నారు, ఎంత నిర్లక్ష్యంగా అక్కడ సౌకర్యాలు కల్పిస్తున్నారు ఒక్కసారి మీరు అర్థం చేసుకోవచ్చు. అధికారులు కూడా అయిపోయిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు, ఇప్పుడు అయిపోక ముందే అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ విద్యా సంస్థలు స్టార్ట్ అవుతుంటాయి. స్టార్ట్ అయినప్పుడు ఎవరైనా పర్యవేక్షిస్తారు, ఎవరైనా తనిఖీలు చేపడతారు. ఏంటంటే విద్యా సంస్థలు స్టార్ట్ అవుతున్నాయి, ఈ కలెక్టర్ ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తుండు, నాణ్యమైన విద్య లేకపోతే పౌష్టిక ఆహారం అందించాలి, ఇట్లాంటివి కాదు. అప్పుడప్పుడు నెలకోసారో 2 నెలలకోసారి మరి ఇట్లాంటి చేస్తుంటే ఇట్లాంటి ఘటనలు పునరావృతంగా. ఇప్పుడు ఆ 10 మంది చచ్చిపోతే ఎవరు ఈ సమాధానం చెప్తారు వాళ్ళ తల్లిదండ్రులకి? మరి వాళ్ళకు లేకనే కదా, పేద ప్రజలే కదా మరి గురుకుల పాఠశాలలో చదివేటువంటిది. 30 మంది ఎవరో ఒక్కరిద్దరు అంటే వాళ్ళకి ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉండదు. 30 మంది అంటే మరి ఖచ్చితంగా అది ఫుడ్ ప్రాబ్లమే. ఫుడ్ ప్రాబ్లం 100% ఫుడ్ ప్రాబ్లమే అది. రైట్. ఇక పోడు భూములకు పట్టాలు ఇవ్వండి. ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు గిరిజనుల విలతి. జిల్లా పరిధిలోని చిట్టరామారం తండాలోని ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నామని, కానీ భూములకు ఇంకా పట్టాలు ఇవ్వలేదని పేర్కొంటూ సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి గిరిజన తండాలు అయితే మరి అదనపు కలెక్టర్కి అయితే దరఖాస్తు అయితే అందజేశారంట. మరి ఏవైతే పోడు వ్యవసాయం చేసుకుంటున్నారో వాటికైతే పట్టాలు ఇవ్వాలన్నట్టుగా మరి ప్రజావాణిలో మరి గిరిజనులు కూడా రైతులు కూడా అక్కడికి వచ్చి అయితే మరి అడుగుతున్నారు. ఇక ఈవీఎం గోడౌన్లలో జిల్లా కలెక్టర్ తనిఖీలు. మరి స్థానిక ఆర్డీఓ కార్యాలయం ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతి నెల తనిఖీ చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈవీఎం గోడౌన్ను సందర్శించడం జరుగుతుందని తెలిపారట. మరి ఈవీఎం గోడౌన్ అయితే మరి ఏమంటారు పకడ్బందీగా మరి అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ వినతి. మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు మడకం విజయ్ ఆగస్టు 1న విద్యుత్ ఆఘాతంతో దుర్మరణం చెందాడని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అయితే డిమాండ్ చేస్తున్నట్ట. మరి 10 లక్షలు కూడా ఎక్స్గ్రేషియా చెల్లించాలని కూడా వాళ్ళు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడ. ఇక సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. భద్రాద్రి కొత్తగూడెం డిఎంహెచ్ఓ జయలక్ష్మి. మరి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం డిఎంహెచ్ఓ జయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం ఆమె జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య
ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఆసుపత్రిలో అన్ని రకాల రికార్డులు అయితే పరిశీలించారంట. మరి ఇక నేషనల్ హెల్త్ ప్రోగ్రాంలో అన్ని ఇండికేటర్లతో 100% అచీవ్మెంట్ సాధించాలని అయితే ఆమె ఆదేశించారన్నట్టుగా మనకి ఇక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇవన్నమాట ఇవాళ శనార్థి తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు. ఆయన ఇంకా మరొక ఎపిసోడ్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి క్యూ న్యూస్. నేను కిరణ్. థ్యాంక్ యూ.